విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా గిరిజన విద్యార్థిని మృతి చెందింది. వీంపోలు గిరిజన ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థిని అంజలి 5వ తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా విద్యార్థిని అనారోగ్యంతో ఉంది. కుటుంబ సభ్యులు వెళ్లినా హాస్టల్ సిబ్బంది పంపించలేదు. ఆ తర్వాత విద్యార్థినిని తీసుకెళ్లండని కుటుంబ సభ్యులకు సిబ్బంది చెప్పారు. అంజలి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందింది. హాస్టల్ సిబ్బంది తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇక 5వ తరగతి బాలిక మృతి చెందింది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా కూడా బాలికని అప్పగించలేదు. చివరికి చనిపోయాక బాలికను తీసుకెళ్లండి అని హాస్టల్ సిబ్బంది చెప్పడంతో హాస్టల్ సిబ్బంది తీరుపై విమర్శలు నెలకొన్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. రైట్ నాగేంద్ర ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం భీంపోల్ గ్రామం గిరిజన ఉన్నత పాఠశాలలో ఈ బాలిక చదువుతుంది. 5వ తరగతి చదువుతుంది. అయితే ఆ బాలిక అంజలికి గత వారం రోజుల్లో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితుందని తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు వెళ్లి పాపని ఇంటికి కోరినప్పుడు కూడా హాస్టల్ యాజమాన్యం పంపలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సడన్ గా వాళ్ళు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పాపను తీసుకెళ్ళమని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. అనారోగ్యంగా ఉంది, పాపను ఇంటికి తీసుకున్నప్పుడు కూడా హాస్టల్ సిబ్బంది చెప్పడం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వెంటనే ఆ పాపని ఎస్కోట ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అంజలి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శ్రీవరకోట ఆసుపత్రికి తరలించే ప్రయత్నం మార్గ మధ్యలోనే ఆమె ఇచ్చిందని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన తర్వాత వైద్యులు కూడా అప్పటికే చేజారుతున్నటువంటి కూడా చెప్పడం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి మనకి దృష్టి మొత్తం సకాలంగా కనుక అంటే అనారోగ్యాన్ని గుర్తించి విషయంలో కనుక పాప ఆసుపత్రికి తీసుకురాగలిగినట్లయితే ప్రాణం నిలిచిందనేటువంటి మాట వారి తల్లిదండ్రుల నుంచి కానీ కుటుంబీకుల నుంచి కానీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.